ఈ20 ఫ్యూయల్ అంటే ఏంది? సింపుల్‌గా ఇప్పుడు నువ్వు కొట్టించుకునే ఫ్యూయల్‌లో 80% పెట్రోల్ ఉంటది. 20% ఇథనాల్ ఉంటది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే, ఇథనాల్ ఒక బయోఫ్యూయల్. అంటే షుగర్ కేన్ నుంచి, మేజ్ నుంచి తయారవుతది. దీనివల్ల ఫార్మర్స్‌కి అడిషనల్ ఇన్‌కమ్ వస్తది. అండ్ కార్బన్ ఎమిషన్స్ రెడ్యూస్ అవుతాయి. అలానే మనం క్రూడ్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్స్ కూడా తగ్గుతాయి కాబట్టి మనకిది లాభం అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడొచ్చే కొత్త వెహికల్స్‌లో కూడా పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతది. స్మూత్ అవుతాయి ఇంజిన్స్. కానీ ఇక్కడ పెద్ద బొక్కుంది. ఈ20 అనేది 2023 కన్నా ముందున్న వెహికల్స్‌లో సెట్ కాదు. అలా అని వెంటనే ఏం డ్యామేజ్ రాదు. కానీ ఇథనాల్ కొరోసివ్ కాబట్టి లోపల మెటల్ పార్ట్స్, రబ్బర్ పార్ట్స్, ఫ్యూయల్ పంపు ఇవన్నీ మెల్లగా డ్యామేజ్ అవుతాయి. అండ్ మేజర్‌గా మైలేజ్ మీద ఇంపాక్ట్. రిపోర్ట్స్ బట్టి 1-5% మైలేజ్ డ్రాప్ అవ్వచ్చు. అండ్ రియల్ వరల్డ్‌లో కార్ ఏజ్ బట్టి ఆల్మోస్ట్ 10-20% కూడా మైలేజ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ హైదరాబాద్‌లో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ20 స్టాండర్డ్ అయిపోయింది. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏందో తెలుసా? ఓల్డ్ వెహికల్స్‌లో దీనివల్ల ఏమైనా డ్యామేజ్ అయితే ఇన్స్యూరెన్స్ కూడా క్లెయిమ్ అవ్వదు. వాడు సీదా రిజెక్ట్ చేస్తాడు. సో, ఈ ఫ్యూయల్ అనేది ఎకో ఫ్రెండ్లీయే. కానీ పాకెట్ ఫ్రెండ్లీ అయితే కాదు.